3 రోజుల పాటు భవతీ భిక్షాందేహి అని 3 ముత్తైదువుల దగ్గర భిక్ష తీసుకో. దాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని నీ భర్తకి తినిపించు. అతను ఖచ్చితంగా ప్రాణగండం నుండి బయటపడతాడు. ఇది అమ్మవారి వాక్కు. తల్లి, నువ్వే వచ్చి కాపాడుతున్నావు. నీ రుణం తీర్చుకోలేను. అమ్మవారితో పరాచకాలు వద్దని చెప్పాను కదా మేడం, మీరే వినలేదు. మీరు చాలా లక్కీ మేడం. చెయ్యి మాత్రమే కాలింది, లేదంటే మొత్తం కాలిపోయేవారు. ఆపండి, ఇద్దరు కలిసి పెద్ద నొస పెడుతున్నారు. ఎవరు ఏం చెప్పినా ఆ భగవంతుడే అడ్డుపడ్డా ఆ కావేరిని దాని ఫ్యామిలీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మేడం, ఆ కావేరిని దెబ్బతీయాలన్న ప్రతిసారి మనమే దెబ్బతింటున్నాం. ఈసారి పకడ్బందీగా ప్లాన్ చేయండి. నువ్వు చెప్పింది కరెక్టే మంజు. మనం చాలాసార్లు ఫెయిల్ అయ్యాం, కానీ ఈసారి అవ్వము. ఎందుకో తెలుసా? నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నాను. ఆ కావేరిని అర్జున్ నుంచి వేరు చేయబోతున్నాను. హాయ్ అమజా, హౌ ఆర్ యు? ఫైన్ విశాల్, ఏం చేస్తున్నావు? లైఫ్ని బిందాస్గా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. చాలా కాలం తర్వాత గుర్తొచ్చినట్టున్నాను. అవును విశాల్, నీతో కొంచెం పని పడింది. చెప్పు యమజా, నువ్వు నా క్లాస్మేట్వి. నువ్వేం చెప్పినా నేను చేస్తాను. నేను ఒక ఫోటో పంపిస్తాను. దాని పేరు కావేరి. నా ఆఫీస్లో ఎంప్లాయ్. తన భర్త నా దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళిద్దరూ విడిపోవాలి. చేస్తాను, కానీ అలా చేయాలంటే నేను కూడా నీ ఆఫీస్లో ఉండాలి. నా ఆఫీస్లోనే కాదు, తన పక్కనే ఉంటా. తను చేసే ప్రాజెక్ట్లోకి నిన్ను అటాచ్ చేస్తాను. నువ్వు తన దగ్గరే ఉంటూ వాళ్ళిద్దరినీ విడదీయాలి. ఓకే, ఫోటో పంపించు. రేపే నీ ముందుంటాను. థ్యాంక్ యూ విశాల్. ఫోటో సెండ్ చేస్తాను, చూడు. కావేరి, ముందుందే మొసళ్ళ పండగ. కావేరి, నేను నీ కాళ్ళకి వెన్న రాస్తాను. వద్దర్జున్ బాబు, మీరు నా కాళ్ళు పట్టుకొనుడేంది? కావేరి, మన కుటుంబం కోసం
ఇంత చేస్తున్న నీకు ఈ మాత్రం చేయకూడదా? లేదర్జున్ బాబు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం నాకిష్టం లేదు. ఏం పర్లేదు కావేరి. భార్యకి భర్త దేవుడైతే భర్తకు భార్య దేవత. ఉండు.